ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. విద్యార్థులు మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని దర్శి సబ్ జైల్ సూపరింటెండెంట్ వి వెంకటరమణ అన్నారు. దర్శి నగర పంచాయతీ శాఖ గ్రంథాలయం వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పుస్తక ప్రదర్శనను వెంకటరమణ బహుజన రచయితల సంఘం జిల్లా నాయకులు అట్లూరి రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకుని అనారోగ్యానికి గురి కావద్దన్నారు. ప్రతి ఒక్కరూ చదువు పట్ల శ్రద్ధ వహించి అభివృద్ధి చెందాలన్నారు. విజ్ఞానం కొరకు గ్రంథాలయాలు దోహదపడతాయని ప్రతి ఒక్కరూ ఖాళీ సమయంలో గ్రంథాలయాలకు వచ్చి జ్ఞానం పెంపొందించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల విద్యాశాఖ అధికారి కాకల రఘురామయ్య, ఎంఈఓ2 రమాదేవి, దర్శి గ్రంథాలయ పాలకురాలు వి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. कॉल చెప్పండి. మాదక ద్రవ్యంపై అవగాహన కంట్రీస్లో ఉండేది. ఎక్కడ అమెరికా, ఇంగ్లాండు అలాగా అటువైపు పశ్చిమ దేశాలు అంటాం. అక్కడ ఉన్నటువంటిది అలాగా ఏంటంటే మన దేశంలో కూడా సాంప్రదాయబద్ధంగా ఉండే దేశం కదా మనది భారతదేశం. ఇలాంటి మన భారతదేశం మీద కూడా ఆ కల్చర్ అనేది అలాగా డౌన్లోడ్ అయిపోయింది, వచ్చేసింది మనకు కూడా. అది ఏమైంది, ఆఖరికి కాలేజీలు, స్కూల్స్ వరకు కూడా పాకేసింది. అది చాలా స్కూల్స్లో, కాలేజెస్లో కూడా విద్యార్థులు డిగ్రీ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు దాని వ్యసనానికి బానిస అయ్యి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోన మనం చదువుకున్న వాళ్ళు ఏంటంటే మంచి మార్గంలోనే పోవాలి. ఇప్పుడు మాదక గుట్కాలు, ఖైనీలు, లేదా సిగరెట్లు వీటి వైపు కూడా ఆకర్షిత కాకూడదు. అర్థమైందా? అది కేవలం ఏంటంటే అది మన జీవితాలను నాశనం చేయడమే కాకుండా చట్టరీత్యా కూడా అది శిక్షకి అర్హమైనటువంటి విషయం. అది డ్రగ్స్ వాడడం కానీ, గంజాయి కానీ తాగడం కానీ ఏదైనా శిక్ష. దానికి మనం వాడామనుకో, గంజాయి వాడారనుకో దానికి ఏంటంటే న్యాయస్థానాల్లో పెడితే అది శిక్ష కూడా వేస్తారు, జైల్లో పెడతారు. కాబట్టి మీరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి అవి మనకి ఉపయోగం లేనటువంటి విషయాల వైపు మీరు ఆకర్షితులు కాకుండా మంచిగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు.